మనోజ్ అయితే ఇంట్లో భోజనం తింటూ ఉంటాడు. అది చూసి బాలు వచ్చి ఇలా అంటూ ఉంటాడు, నేను ఇప్పుడు ఒకటి కాగితం తెస్తాను, ఆ కాగితం మీద వీడి సంతకం పెట్టాలి. పెళ్ళికి 45 లక్షలు తీసుకొని వీడు పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? ఈ పూలగంపను పెళ్లి చేసుకుంటే 45 లక్షలు వాడికి ఇస్తానని నాన్న అన్నాడు. ఈ పూలగంప ఏమో నాకు తగిలింది. ఈ పూలగంప నాకు తగలబెట్టి ఆ 45 లక్షలు కూడా నాకే ఇవ్వాలి. అందుకే నువ్వు మరొక 10 రోజుల్లో ఆ 45 లక్షలు తీసుకొచ్చి నా చేతిలో పెడతానని మాట ఇచ్చి ఇదిగో ఈ పేపర్ మీద సంతకం పెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి మనోజ్ అయితే నేను ఎలాగైనా సరే 10 రోజులు తీరేలాగా ఆ 45 లక్షలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. నేను మాట అంటే మాటే, ఇదిగో అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆ 45 లక్షలు ఎలాగైనా సరే తీసుకొని వచ్చి తీరుతాను, అమ్మ మీద ఒట్టు అని చెప్పి అంటే నాకు అవేవి కాదు, నువ్వు ఇక్కడ సంతకం పెట్టని చెప్పి బాలు అంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.